ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనసులో మాటలు వెల్లడించారు. రూరల్లో ఎమ్మెల్యేగా గిరిధర్ రెడ్డి పోటీ చేయాలని కోరికగా ఉందన్నారు. ఇది తన ఒక్కడిదే కాదని కుటుంబం సన్నిహితులు కోరిన కోరిక అని ఆయన అన్నారు. కానీ 2029 ఎన్నికల్లో రూరల్ టీడీపీ అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయించుతుందన్నారు. ఒకవేళ టికెట్ ఇస్తే 100% స్థానిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించి తీరుతామని స్పష్టం చేశారు. శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భారీగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అనేది. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డి, లేదు కోటంరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటంరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళెవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. మీరు అడిగారు కాబట్టి, మా అభిప్రాయం చెప్పన్నారు కాబట్టి, గుండె లోతుల్లో నుంచి మీరు పదే అడుగుతూ ఉంటారు గుండెల మీద చేసుకుని, గుండెల మీద చేసుకుని మళ్ళీ సగం వదిలేశారంటేనేమో గుండెల మీద చేతులు వేసుకుని చెప్తూ ఉన్నాం. దాంట్లో రెండు ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పని, దాంట్లో రెండు ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీ నిర్ణయమే ఫైనల్.